హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ నోట్ 11S మొబైల్. ఇది వేరే షాప్ అతను మనకు తీసుకొచ్చాడు. కాంబో వేసిన తర్వాత పవర్ ఆన్ చేస్తే పవర్ ఆన్ కావట్లేదు. ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే బ్యాటరీ సింబల్ చూపిస్తుంది, ఛార్జింగ్ అవుతుంది అని చెప్పి మన షాప్కి తీసుకొచ్చాడు. చూడండి, బ్యాటరీ 68% చూపిస్తుంది. పవర్ బటన్ ప్రెస్ చేస్తే మాత్రం మొబైల్ అయితే ఆన్ కాదు. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఆన్ కావట్లేదు. ఒకసారి మనము ఆన్ ఆఫ్ స్విచ్ అయిన ప్రాబ్లం ఉందేమో ఒకసారి బోర్డులో ఉండే టెస్ట్ పాయింట్ల పైన ట్రిజర్తో ప్రెస్ చేసి చూస్తాను. ఎలాంటి చలనం అయితే కనబడడం లేదు, మొబైల్ అయితే ఆన్ కావట్లేదు. ఇప్పుడు ఒకసారి మనము పవర్ కీ పైకి వోల్టేజ్లు జిఆర్లు వస్తున్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. ఫ్రెండ్స్, ఏ వర్క్ అయినా సరే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే సక్సెస్ అనేది 100% జరుగుతుంది. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. ఒకసారి వోల్టేజ్ చెక్ చేస్తాను. చూడండి, ఈ పిన్ పైకి 0.8 వోల్టేజ్ అయితే రావాలి, మనకు రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకసారి మనం బోర్ని ఓపెన్ చేసి దీని హార్డ్వేర్ సొల్యూషన్ చూద్దాము. ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి హార్డ్వేర్ సొల్యూషన్ ఇవ్వలేదు, ఓన్లీ స్కెమాటిక్ మాత్రమే ఇచ్చాడు ఈ మోడల్కి. ఇప్పుడు నేనేం చేస్తుంటే నోట్ 11 Pro ఆ యొక్క స్కెమాటిక్ దీనికి సెట్ అవుతుంది. ఆ యొక్క హార్డ్వేర్ సొల్యూషన్ అయితే నేను ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ పవర్ కీ పైన ఇక్కడ పవర్ కీ నుంచి ఈ యొక్క 1 kΩ రిజిస్టర్ ద్వారా మనకు పవర్ ఐసీలోకి అయితే కనెక్టివిటీ ఉంది. చూడండి, ఇక్కడ ఈ పవర్ ఐసీ నుంచి మనకు వోల్టేజ్ అయితే రిలీజ్ కావాలి. ఇక్కడ మనకు వోల్టేజ్ రావట్లేదు, ఎక్కడ మధ్యలో కాంపోనెంట్ అనేది మనకు టచ్ కాలేదు. ఈ 1 kΩ రిజిస్టర్ నుంచి డైరెక్ట్ ఐసీలోకి కనెక్టివిటీ అనేది ఉంది. ఓకేనా? దీనికి స్కెమాటిక్ ఇచ్చాడు. బోనీలో చూపించినట్టు ఐసీ నుంచి ఇక్కడ 1 kΩ రిజిస్టర్కు వోల్టేజ్లు వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేస్తాము. మనకిన వోల్టేజ్లు వచ్చినట్లయితే ఆ 1 kΩ రిజిస్టర్ నుంచి ఇక్కడికి జంప్ అవుతే మన పని సక్సెస్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఈ సీల్ను రిమూవ్ చేసి ఈ సీల్ కింద ఉన్నటువంటి ఆ రిజిస్టర్లపైకి పవర్ ఐసీ నుంచి వోల్టేజ్లు వస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు ఒకసారి బోర్డు కనెక్ట్ చేసి వోల్టేజ్లు చెక్ చేస్తాను. ఈ రిజిస్టర్ పైకి మనకు వోల్టేజ్లు వస్తున్నాయో లేదో చూద్దాము. 1 kΩ రిజిస్టర్ పైకి పవర్ ఐసీ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ అనేది ఉంది. చూడండి, ఈ పిన్ పైకి పవర్ కీ పిన్ పైకి అయితే వోల్టేజ్ రావట్లేదు, వాల్యూమ్ ప్లస్ పైకి అయితే వోల్టేజ్లు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మనకు వేరే సొల్యూషన్ ఏం లేదు, డైరెక్ట్
ఐసీ రిమూవ్ చేసి ఐసీ నుంచి ఈ 0.8 వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి జంపర్ లాగాల్సి వస్తుంది. నేను జాగ్రత్తగా సీల్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సీల్ రిమూవ్ చేసి ఒకసారి పవర్ ఐసీ బాల్ అనేటి డ్రై అయిపోయినా కానీ ఆ కనెక్టివిటీ అనేది మనకు ఉండదు. ఒకసారి ఐసీ షేక్ చేసి చూస్తాను. షేక్ చేసినా కానీ మనకు ప్రాబ్లం అలానే ఉంటే కన్నా ఇంకా జంపర్ లాగాల్సి వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా ఐసీని చెక్ చేస్తాను. ఓకే, ఐసీని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి బోర్డు కనెక్ట్ చేసి వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతున్నా లేదా చెక్ చేసి చూస్తాను. చూడండి, ఎలాంటి వోల్టేజ్ రావట్లేదు. ఓకేనా, ఇప్పుడు మనకు ఈ యొక్క బోర్నీలో చూపించినట్టుగా ఈ బాల్ పైకి జిఆర్లో వోల్టేజ్లు వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము. ఐసీ రిమూవ్ చేసి ఈ యొక్క బాల్ పైకి కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేసుకున్నాం. జిఆర్లు వస్తున్నాయా లేదా చెక్ చేసుకున్నాము. ఫస్ట్ మనము కంటిన్యూటీ చెక్ చేసుకున్నాము. చూడండి, కంటిన్యూటీ లేదు. ఓకేనా, కంటిన్యూటీ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జంపర్ ఇస్తే ప్రాబ్లం అనేది సక్సెస్ అవుతుంది. కంటిన్యూటీ రావట్లేదు కాబట్టి ఒకసారి ఐసీని మనం ఇన్స్టాల్ చేసి చూడండి, ఈ బాల్లో కంటిన్యూటీ రావాలి మనకు. ఈ బాల్ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఇచ్చినాడు, లైన్ లాగినాడు. ఇక్కడ నుంచి మనం జంపర్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఎందుకంటే ఐసీ నుంచి ఎందుకు రిస్క్, మనకు ఉంది కాబట్టి ఛాన్స్ ఇక్కడ నుంచి జంపర్ ఇచ్చుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను జాగ్రత్తగా ఐసీని ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఐసీ కింద నుంచి ఈ పాయింట్
ఇక్కడ నుంచి మనం జంపర్ లాగా ఉన్న ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొంచెం స్క్రాచ్ చేసుకున్నాము. ఓకేనా, జంపర్ లాగా ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. మనం బోర్నియోలో చూసినట్టుగా ఆ యొక్క బాల్ నుంచి ఈ కిందికి ఒక చిన్న టెస్ట్ పాయింట్ లాగాడు. మనం ఆ టెస్ట్ పాయింట్ నుంచి జంపర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఐసీ నుంచి అనవసరం కదా. టెస్ట్ పాయింట్ లేకుండా మనం ఐసీ నుంచి మనం జంపర్ ఇవ్వాల్సి వస్తుంది. టెస్ట్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి అక్కడ నుంచి జంపర్ లాగే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇలా జాగ్రత్తగా వర్క్ అబ్జర్వేషన్ చేసుకుంటూ పోతే ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ జంపర్ అనేది మనము ఇక్కడ టెస్ట్ పాయింట్ ఇచ్చాడు, ఆ టెస్ట్ పాయింట్ పైకి లాక్కోవచ్చు, లేదంటే కానీ ఆ 1 kilo రిజిస్టర్కైనా మనం జంపర్ ఇవ్వచ్చు. టెస్ట్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి నేనైతే ఇక్కడికి జంపర్ ఇస్తున్నాను. మొత్తం ఇవి కూడా నీట్గా లాగేసినాను. అదంతా మీకు వీడియో తీయలేదు చూడండి. ఇక్కడ జంపర్ ఇక్కడ అంతా నీట్గా చేసుకున్నాను. ఒకసారి బోర్డు కనెక్ట్ చేసి చూద్దాం లోపల ఆన్ అవుతుందా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇన్ఫర్మేషన్ పేరు వచ్చింది. ఓకేనా, మొబైల్ సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. చూడండి ఇన్ఫర్మేషన్ పేరు వచ్చింది, మొబైల్ సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి పవర్ కీ అనేది నీట్గా వర్క్ అవుతుంది. ఇలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అంటూ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.